అమరావతి ఉద్యమం 1500 రోజులకి చేరింది. ఈ 1500 రోజుల్లో అనేకమైనటువంటి ఉద్యమ రూపాలు, పోలీస్ కేసులు, నిర్బంధాలు, ఈవెన్ రైతులు, అదేవిధంగా రైతు కూలీలు, ఇతరులకు సంబంధించినటువంటి ఎవరైతే అమరావతి ఉండాలి, ఇక్కడే రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఈ 1500 రోజుల ఉద్యమం సందర్భంగా కూడా ఈ రోజున ఉద్యమానికి సంబంధించినటువంటి 15 రోజుల ఉద్యమాన్ని అవలోకనం చేసుకోవటం, భవిష్యత్తులో రాజధాని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు ఏమిటనేటువంటి దాని మీద ఈ రోజున బహిరంగ సభ, దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు అమరావతి రాజధాని ఉండాలని అన్నీ కూడా ఒకవైపున వాళ్ళందరూ మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పారు. సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది, దాని మీద స్టే ఇవ్వాలని ఇవ్వలేదు. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అమరావతి అనేటువంటి దానికి విరుగుడుగా వాళ్ళు ఒక 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 డిసెంబర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటన చేశాడు. మేము ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం, 3 రాజధానులు పెట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికలకు కూడా రేపు అమరావతి అనేటువంటి అంశము ఎన్నికల ఎజెండాగా ఉంచాలి అని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. నేరుగా తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశము ఒక 6 సూపర్ 6 అంశాలను తీసుకొస్తే ఒక 5 అంశాలని జనసేన కూడా యాడ్ చేసింది. జనసేన యాడ్ చేసినటువంటి ఆ 5 అంశాల్లో అమరావతి రాజధానిగా కొనసాగాలి రాష్ట్రానికి అనేటువంటి అంశం కూడా ఉంది ఈ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రతిపక్షాలు దాని మీద. అంటే వీళ్ళు రేపు ఎన్నికల్లో అమరావతి రాజధానిగా ఉండాలి, 3 రాజధానులు వద్దు అనేటువంటి అంశం మీద రేపొద్దున ఎన్నికల ఎజెండాగా ముందుకెళ్లాలని తెలుగుదేశం, జనసేన, రేపొద్దున బీజేపీ కూడా ఉద్యమంలో ఉంది అమరావతి ఉద్యమం, వాళ్ళు ముగ్గురు కలిసినా దాని మీదనే వెళ్ళేదానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ అమరావతి ఉద్యమం విషయంలో ఉన్నటువంటి లోపం ఏమిటి అంటే ఇది 29 గ్రామాలకు సంబంధించినటువంటి ఉద్యమంగా, అమరావతి వరకే శిబిరాలు వేసినటువంటి ఉద్యమంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి ఇప్పుడు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అని, అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశారు. అది ఓకే, రాయలసీమ వాళ్ళు కూడా, ప్రజలు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అమరావతి టు అరసవెల్లని ఒక పాదయాత్ర పెట్టారు. ఆ పాదయాత్ర గోదావరి జిల్లాల నుంచి ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, బాగానే ఉంది. కానీ ఈ ఉద్యమము అన్ని ప్రాంతాల యొక్క ప్రజల అభిప్రాయాలు, అదేవిధంగా వాళ్ళ మద్దతును కూడగట్టేటువంటి విధంగా ఈ ఉద్యమాన్ని విస్తరించటంలో అమరావతి ఉద్యమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ఒకవైపు నుంచి జరుగుతుంది. ఇది కేవలము ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల ఉద్యమంగానే మిగిలిపోయింది, మిగతా ప్రాంతాల వాళ్ళ మద్దతు కూడగట్టలేకపోయారు అనేటువంటిది. అదేవిధంగా ఈ ఎజెండాను పెట్టుకుంటే ఇది రేపొద్దున తెలుగుదేశం, జనసేన ఈ కూటమికి ఎన్నికల్లో మైనస్ కూడా కావచ్చు రాయలసీమ, ఉత్తరాంధ్రలో అనేటువంటి చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా ఒక నిర్ణయం మీద ఉంది. అదేమిటి అని అంటే మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని అంటే విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఉండాల్సిందే, అదేవిధంగా కర్నూలులో హైకోర్టు ఉండాలి, న్యాయ రాజధాని ఉండాల్సిందే, మేము దానికి కట్టుబడి ఉన్నాం. దీన్ని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశము, జనసేన, బీజేపీ, వీళ్ళందరూ ఈ రాష్ట్ర అభివృద్ధి నిరోధకులు. మేము మాత్రమే రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళం, 3 ప్రాంతాలు సమంగా అభివృద్ధి కావాలని కోరుకున్నాం, అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది అమరావతి వల్ల అని ఈ ఎన్నికల్లో ఆ అంశాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లటం అనేటువంటిది ఎన్నికల ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళబోతుంది. అందుకనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి తన ఎన్నికల సమర శంఖారావం సభ సిద్ధం అనేటువంటి సభని, మొట్టమొదటి సభ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి భీమిలిలో ఈ నెల 27వ తేదీన నిర్వహించబోతున్నారు.
అక్కడ చాలా స్పష్టంగా మేము 3 రాజధానులు కట్టుబడి ఉన్నాం, మేము విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని తీసుకురావాలంటే ఈ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి నిరోధకులుగా వీళ్ళు అడ్డుకుంటున్నారు, కోర్టుల ద్వారా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే కోర్టులకు సంబంధించినటువంటి అన్ని అవరోధాలను అధిగమించి మేము ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి రాజధానిని తీసుకొస్తాం, కార్యనిర్వాహక రాజధాని తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని ఈ రోజున భీమిలి బహిరంగ సభలో, సిద్ధం అనేటువంటి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి రేపొద్దున స్పష్టంగా ప్రకటించేదానికి అవకాశం ఉంది. ప్రతిపక్షాలేమో అమరావతి ఎజెండా రేపు ఎన్నికలకి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 3 రాజధానుల ఎజెండాతో ముందుకెళ్ళేటానికి అవకాశం చాలా స్పష్టంగా, ఎజెండాలు మాత్రం ఫిక్స్ అయిపోయాయి. ఈ ఎన్నికల ఎజెండాల్లో ఇదే ప్రధానంగా ఉంటుందా లేదనేది మాత్రం చెప్పలేం. ఎందుకు అనంటే ప్రజలందరూ ఏం ఆలోచిస్తారు, ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి పక్షం ప్రభుత్వం వల్ల నాకేం వచ్చింది, నా కుటుంబానికి ఏమొచ్చింది, ఏం మేలు జరిగింది, రేపొద్దున వీళ్ళు ఈ పార్టీ కాకపోతే రేపొద్దున అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు నాకు ఏమి ఇస్తానంటున్నాయి, నా కుటుంబానికి ఎంత మేలు చేస్తాయి, దేనివల్ల ఎక్కువ లాభం ఉంది, దీనికే అట్రాక్ట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఎజెండాయే ప్రధానమైనటువంటి అంశంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఏంటది? ఈ నవరత్నాలు, సంక్షేమ పథకాలు, వీటి మీద గెలుపు ఓటములకు సంబంధించినటువంటి నిర్ణయం అనేటువంటిది ప్రజల యొక్క ఆలోచనలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక మిగతా ఈ అమరావతి, 3 రాజధానులు ఇవన్నీ అడిషనల్ ఒక టాప్ 10 పాయింట్స్లో ఎజెండాలో ఎక్కడో ఒక చోట ఉండేదానికి అవకాశం ఉంటుంది. మొదటి ఎజెండా మాత్రం సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశమే ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రాజధానుల అంశం వైసీపీకి ఉపయోగపడుతుందా, లేదు అంటే అమరావతి ఒకటే రాజధాని అనేటువంటి అంశం ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుంది అనేటువంటిది చూడాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుంది అని అంటే, ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతి రాజధాని అన్నయ్యి, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు మున్సిపాలిటీలో కానీ, విజయవాడకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో కానీ ఎక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చారు ప్రజలు. కాబట్టి మాకు రాజధాని అనేటువంటి దాని మీద అమరావతి దాని మీద వాళ్ళకి ఏం మద్దతు లేదు. ఆ విధమైనటువంటి దాన్ని ఎన్నికల సంబంధించినటువంటి అంశంగా వాళ్ళు ప్రజలు కోరుకోవట్లేదు. ప్రజలు కోరుకుంటుంది 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరుకున్నాం, అందుకనే మాకు మద్దతు ఇచ్చారు. అమరావతిలో కూడా అమరావతి ఉండేటువంటి తాటికొండ నియోజకవర్గం కూడా మేము గెలిచామనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇప్పుడు ఏం చెప్తుందంటే తాటికొండలో మళ్ళీ గెలుస్తాం, అదేవిధంగా మంగళగిరిలో కూడా మళ్ళీ గెలుస్తాం, అమరావతిలో మాకే ప్రజల మద్దతు ఉందనేటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అమరావతి 3 రాజధానుల ఈ ఎజెండాకు సంబంధించినటువంటి అంశం రేపు ఎన్నికల సమయంలో ఎవరి ప్రచారం వాళ్ళు ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఈ 15 రోజుల అమరావతి ఉద్యమ సందర్భంగా ఏమిటి పరిస్థితి అనేటువంటిది, వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, రేపొద్దున ఎన్నికల్లో అనేటువంటి దాని మీద ఉద్యమానికి సంబంధించినటువంటి దాని ఒక ప్రకటన కూడా చేసేదానికి అవకాశం.